దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి ఈ దిన వాక్యమును మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 28వ వాక్యముల నుండి ఒక భాగాన్ని మనం చదువుకుందాం. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. చదవబడినటువంటి ఈ వాక్యములో భక్తుడు ఈ మాటను తెలియజేస్తుంది. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు అని. ఈ మాట ఒక నిరీక్షణ, ఒక నమ్మకము, ఒక విశ్వాసము, తనకు ఆధారము, సమస్తము దేవుడే అని భక్తుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటున్నాడండి. దావీదు కీర్తన 16వ కీర్తనలో మనం గమనిస్తే దావీదు అంటాడండి, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు తెలియజేస్తుంటున్నాడు, నేను సదాకాలము దేవుడి యందు నేను నా గురిని, అంటే నా విశ్వాసమును, నా నమ్మకమును, నా నిరీక్షణ అంతా కూడా దేవుని మీద గురి నిలుపుచున్నాను. ఎందుకంటే నా కుడికి పార్శ్వమందు ఆయన ఉంటాడు, నన్ను ఎన్నడూ కదల్చనీయడు అని. అంటే ప్రతి ఒక్క భక్తుని జీవితంలో కూడా ఇలాంటి విశ్వాసం కలిగి ఉండాలండి, ఇలాంటి నమ్మకం కలిగి ఉండాలి. దేవుడు అంటే సర్వాధికారి, సమస్తము చేయగలడు. ఆయన ప్రతి పరిస్థితిని మార్చగలిగినటువంటి సమర్థమైన వాడు అండి దేవుడు అంటే. ఆయన దర్శనము అనుగ్రహించడము అంటే ఆయన సన్నిధిలో నిలబడమండి, ఆయనను మనము చూడడం, ఉల్లాసముతో నింపడం అంటే సంపూర్ణ సంతోషంతో నింపడం అండి, హృదయపూర్వకమైన సంతోషము. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం దొరుకుతుంది, ఆయన దర్శనమందు సంపూర్ణమైన ఆనందం దొరుకుతుంది. అది ప్రతి పరిస్థితిని కూడా మార్చి సమాధానంతోనే నింపుతుంది. అదే భక్తుని జీవితంలో, దావీదు జీవితంలో దేవుడు ఎన్నో ఎన్నో అనానుకూల పరిస్థితుల్లో దావీదు జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడండి. సౌలు దావీదును చంపాలని చూసినప్పుడు అనేక పర్యాయములు దావీదును దేవుడు కాపాడాడు. సౌలు చేతిలో నుండి, ఫిలిష్తీయుల చేతిలో నుండి కాపాడాడు. అరణ్యంలో, అడవులలో ప్రాణాపాయమైనటువంటి జంతువుల నుంచి దేవుడు కాపాడాడు. ఎన్నో రాత్రులు అడవిలో పలుకున్నట్లుగా దావీదును చూస్తామండి, రాత్రి పగళ్ళు గడిపినట్టుగా మనం చూస్తాం. అలాంటి భయంకరమైన అరణ్యంలో కూడా దేవుడు దావీదుకు తోడుగా ఉండి కనుపాప వల్లే దావీదును కాపాడాడండి. అందుకే దావీదు అంటాడు, నిత్యము ఆయన సన్నిధి నాతో ఉంటుంది, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము, సంపూర్ణ ఆనందము, భయం ఉండదు, భీతి ఉండదు, దిగులు ఉండదు, కలవరం ఉండదు, చింత ఉండదు. ఎవరైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తారో, దేవుని యొక్క ముఖదర్శనం కొరకై ఎదురు చూస్తూ ఉంటారో,
దేవుడు వారిని దర్శిస్తాడు, వారికి దేవుని యొక్క దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా సంపూర్ణమైన సంతోషం, ఉల్లాసముతో నింపే దేవుడు అండి. మన జీవితాలలో కూడా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాలంలో ఈ మాట వింటున్నటువంటి మన జీవితంలో ఈ లోకంలో ఎన్నో అనానుకూల పరిస్థితులు వస్తూ ఉంటాయండి. ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఊహించని పరిణామాలు, మన జీవితాల్లో సంతోషము లేకుండా, ఆనందము లేకుండా చేయాలనేటువంటి పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటిని బట్టి మనము లోక సంతోషమును వెతకకూడదండి. లోకంలో దొరికే సమాధానం కొరకు వెతకకూడదు. దావీదు భక్తుడు ఏ రీతిగా దేవుని యొక్క ముఖదర్శనం కొరకు ఎదురు చూచాడో, శాశ్వతమైన సంపూర్ణ సంతోషం కొరకు నిరీక్షించి ఎలా పొందుకున్నాడో, మనం కూడా అలాంటి విశ్వాసముతో దేవుని కొరకై మనం కనిపెట్టుకోవాలండి. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. మనుషులు ఏర్పాటు చేసిన దేవుడు కాదు ఆయన. మనల్ని ఏర్పాటు చేసిన దేవుడు, మనల్ని కలగజేసిన దేవుడు ఆయన. సత్యాన్ని గ్రహించుదాం, నిజమైన దాన్ని మనం వెంటాడుదామండి, వెతికి వెంటాడుదాం, దాన్ని గట్టిగా పట్టుకుందాం, దాన్ని సంపాదించుకుందాం, దాని ద్వారా ఉల్లాసముతో మనము నింపుకుందాం. ఈరోజు మన జీవితాల్లో మార్చేటువంటి వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తుంటున్నాడు. దేవుని యొక్క దర్శనం అనుగ్రహించి ఉల్లాసంతో ఆయన నింపుతానని వాగ్దానం చేస్తుంటున్నాడు. ఈరోజు నువ్వు ఏ మనుషుని దేనికోసం వెతుకుతుంటున్నావో, లోకంలో ఉన్న వాటిని వెతకకుండా జీవం కలిగిన దేవుణ్ణి వెతుకుదాం, ఆయన దర్శనాన్ని వెతుకుదాం. ఆయన దర్శనములో ఉల్లాసం, సంపూర్ణ సంతోషము ఉంటుంది. కనుక మనమందరం కూడా ఆ రీతిగా మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మనం దేవుని యొక్క దర్శనం కొరకు, దేవుని సన్నిధి కొరకు మనం దావీదు ఏ రీతిగా దేవుని కోసం, దేవుని దర్శనం కోసం నిరీక్షించాడో, మనం కూడా అలాంటి నిరీక్షణతో, అలాంటి విశ్వాసంతో, అలాంటి నమ్మకంతో ముందుకు కొనసాగటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.